కాగ్నిజెంట్ ఉంది కదా సిటిఎస్, ఇది విశాఖపట్నంకి వస్తుంది. ఇది ఎలా అంటే వీళ్ళు డిసెంబర్ 12న వాళ్ళ క్యాంపస్ ని శంకుస్థాపన చేస్తున్నారు. కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ని వైజాగ్ లో మొత్తానికి శంకుస్థాపన చేస్తున్నారు 12న. దీనికి చంద్రబాబు గారిని కూడా ఇన్వైట్ చేశారు. అయితే మొత్తానికి వీళ్ళు ఒక స్కీమ్ పెట్టారు కదా, ఏంటంటే 0.99 పైసా పర్ ఏకర్ అని చెప్పి కాగ్నిజెంట్ వాళ్ళకి 22.19 ఏకర్స్ మొత్తం వీళ్ళు తీసుకొని వీళ్ళ క్యాంపస్ అక్కడ కట్టనున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్ళింది, వాళ్ళు కడుతున్నారు. మొత్తానికి ఆల్రెడీ టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది వైజాగ్ లో, ఇప్పుడు సిటిఎస్ కూడా ఎంటర్ అవుతుంది. ఆల్ ద 3 మేజర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇప్పుడు వైజాగ్ లో వచ్చినట్టే. అయితే సిటిఎస్ వాళ్ళు ఇప్పుడు 1370 crores ఇన్వెస్ట్ చేస్తారు అండ్ 12,000 జాబ్స్ అనేవి వీళ్ళు అక్కడ తీసుకుంటారు అని చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ టెక్నికల్ జాబ్స్ ఎన్ని ఉంటాయి, నాన్ టెక్నికల్ జాబ్స్ ఎన్ని ఉంటాయో కూడా కరెక్ట్ గా తెలుసుకోవాలి మనము. సో ప్రస్తుతానికి తెలంగాణలో హైదరాబాద్ ఎలా ఉందో ఆంధ్రాలో విశాఖపట్నం అనేది టెక్ హబ్ కింద మోడిఫై అవుతుంది స్లోగా. అండ్ వీ హ్యావ్ టు సీ లైక్ ఇంకా బాగా కంపెనీస్ రావాలి. అండ్ గూగుల్ వాళ్ళు కూడా డేటా సెంటర్ వచ్చింది. సో ఆబ్వియస్లీ వాటిని ఇన్వైట్ చేస్తేనే ఇన్ ద లాంగ్ రన్, ఇప్పుడు శంకుస్థాపన చేసి వర్కింగ్ జరుగుతుందంటే లాంగ్ రన్ అంటే నెక్స్ట్ 10-15 years కి అది ఇంకా అప్ ఫోల్డ్ అవుతా ఉంటుంది. డబుల్, ట్రిపుల్, క్వార్టర్బుల్ అవుతా ఉంటాయి రేట్స్ కానీ, ల్యాండ్ రేట్స్ కానీ, ఇంకా ఆపర్చునిటీస్ కానీ ఇలాగా. సో లెట్ us విష్ ఆంధ్ర అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ గవర్నమెంట్స్ కూడా గవర్నమెంట్ మారంగానే పాలసీస్ చేంజ్ చేయటం ఇలా కాకుండా స్టేబుల్ గా అట్లీస్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అన్ని గవర్నమెంట్స్ అదే ఎజెండాతో ఉండాలి. లెట్ us విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆంధ్ర.